కరెక్ట్గానే చూడు, నువ్వే చూడాలి. పెట్టు. తర్వాత ఏం పెట్టాలి? కరెక్ట్గా పెట్టిందా రిత్విక? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మనం తెలుగు ఆల్ఫాబెట్స్ నేర్చుకుందాం. ఏం నేర్చుకుందాం? తెలుగు ఆల్ఫాబెట్స్. ఓకేనా? సరే. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఊ ఉడత, ఊ ఊయల, రు ఋషి, ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐ ఐదు, ఓ ఒంటె, ఓ ఓడ, ఔ ఔషధము, అందెలు, అహా అంతఃపురము. ఏంటి? తెలుగు ఆల్ఫాబెట్స్. ఓకే. ఇదేంటిది? క కలము. పెన్నుని తెలుగులో కలము అంటారు. ఏంటి? కలము. ఖ ఖడ్గము, గ గడియారము, ఘ గంట, ఛ చక్రము, ఛ ఛత్రపతి, జ జడ, ఝ జెండా, ట టమాటా. అంతే. ఇవి తెలుగు ఆల్ఫాబెట్స్. వీటిని ఏమంటారు? తెలుగు ఆల్ఫాబెట్స్. తెలుగు ఆల్ఫాబెట్స్. ఓకేనా? మీకు అక్కడ ఏమి ఇచ్చాను? నేను స్టాండింగ్ లైన్ ఇచ్చాను. వీటిని ఏమంటారంటే స్ట్రోక్స్ అంటారు. ఏమంటారమ్మా? స్ట్రోక్స్ అంటారు. నేను స్ట్రోక్స్లో నీకు అక్కడ ఏమి ఇచ్చాను? స్టాండింగ్ లైన్ ఇచ్చాను. ఓకేనా? ఆ స్టాండింగ్ లైన్స్ నేను ఇచ్చిన బాక్సుల్లో నువ్వు చదువుతూ రాయాలి. చదువుతూ రాసే. వెరీ గుడ్. ఏంటది? చెప్పు. స్ట్రోక్స్. ఏంటయ్యి? స్ట్రోక్స్లో ఫస్ట్ది ఏంటి? ఇదేంటిది? వెరీ గుడ్. ఏంటది? స్టాండింగ్ లైన్. ఏంటమ్మది? స్ట్రోక్స్లో ఫస్ట్ది ఏంటి? స్టాండింగ్ లైన్. ఏంటమ్మది? వెరీ గుడ్. నేను నీకు స్లేట్ పైన ఏమి ఇచ్చాను? మిస్సింగ్ లెటర్స్ ఇచ్చాను. నీ చేతులది మిస్సింగ్ లెటర్స్ ఇచ్చాను. నువ్వేం చేయాలంటే ఆ మిస్సింగ్ లెటర్స్ నువ్వు రాయాలి ఇప్పుడు. ఓకేనా? రాయ్, చదువుతూ రాయ్.
ఏ బి సి డి. డి ఎక్కడుంది? డి ఏ బి ఏ హెచ్ ఏ బి. డి రాసావు. డి తర్వాత ఏముంది అక్కడ? ఏ బి. పైన చదువు. ఏ బి సి డి ఈ ఎఫ్. ఎఫ్ ఫర్ ఫిష్. ఎఫ్ ఫర్ ఫిష్. ఎఫ్ ఫర్ ఫిష్. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్. అక్కడ ఏం రాయాలి? చూడు, మళ్ళీ చూడు, ఏం రాయాలి అక్కడ? ఏ బి సి డి ఈ ఎఫ్ ఈ. రాసే. మీకు కదా రాయ్. ఓకే. జీ తర్వాత ఏముంది? జి ఫర్ గ్రేప్. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే జే. జే రివర్స్లో రాస్తున్నావు. ఇదొక్క ఓకే. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం. ఎం ఓ పి. మళ్ళీ చదువు. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి. Paper pen. A B C D E F G H I J K L M N O P Q R S. ఎస్ తర్వాత A B C D E F G H I J K L M N O P Q R S T U V. ఏయ్, సరిగ్గా చదవలేదు. T for ఇదేంటిది? K. ఇదేంటిది లెటరు? చూడు, K. అక్కడ చూడు, ఏంటది లెటరు? L for ice cream. ఇది J for jacket. K for kite. L for lion. M for monkey. N for nose. P for pen. ఇదేంటిది? O for orange. P for pen. Q for Q. R for rabbit. S for snake. T for tomato. ఏం రాయాలి అక్కడ? T for tomato. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అవి ఏంటంటారు? వాటిని మిస్సింగ్ లెటర్స్ అంటారు. ఏమంటారు? మిస్సింగ్ లెటర్స్. ఓకే, బాగా రాసాం. ఓకే, చూడండి, ఇప్పుడు మనం ఈ బుక్లో ఉన్న ఆల్ఫాబెట్స్ ఇవి నేర్చుకుందాం. ఏంటి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నేర్చుకుందాం. ఏంటి? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇవి నేర్చుకుందాం. ఓకేనా? ఏ ఫర్ యాపిల్. B for ball.
B for ball. C for cat. D for dog. E for elephant. F for fish. G for grapes. H for horse. I for ice cream. గట్టిగా చెప్పాలి. J for jug. Jug. K for kite. L for lion. Next. M for mango. N for nest. O for owl. P for parrot. Q for queen. R for rabbit. S for sheep. T for tiger. U for umbrella. V for van. రిత్విక చెప్పమ్మా. W for watch. X for X-ray. అమూల్య నువ్వు కూడా చెప్పు. Y for yak. Z for zebra. వెరీ గుడ్. అలా చెప్పాలి. అది పడిపోకుండా పెట్టాలి. మధ్యలో పెట్టు. అది నీ దగ్గరకు ఉంది కదా, ఇంకా ముందుకు పెట్టు. ముందుకు పెట్టి కరెక్ట్గా పెట్టు. అంతే. పడిపోకూడదు, మరి పడిపోకుండా పెట్టాలి. నువ్వు తీసే రిత్విక, చేయి తీసే. వెరీ గుడ్. ఇప్పుడు క్లాప్స్ కొట్టండి. కరెక్ట్. బాడీ పార్ట్స్. forehead, eyebrow, eyes, mouth, teeth, chin, shoulder, nails, ఇది knee, వేళ్ళు. కాళ్ళు వేళ్ళని ఏమంటారు? టోస్ అంటారు. టోస్. ఏంటి? బాడీ. సరిగ్గా పెట్టాలి. నువ్వు చెప్పకు, దాన్ని పెట్టనే. వెరీ గుడ్. ఓకే. నొక్కకు, అలా పెట్టి అంతే, నొక్కకు. పడుకోకుండా నేను నొక్కకూడదు, మరి పెట్టు. తను పెట్టనే. నొక్కకు సుసన్. అమూల్య నొక్కకు, పడిపోతుంది.
నెమ్మదిగా వదులు. నెమ్మదిగా నీ చేయి తీయాలి. నెమ్మదిగా నెమ్మదిగా. అమ్మా వెరీ గుడ్. ఇప్పుడు క్లాప్స్ కొట్టండి అమూల్యకి. బాగా పెట్టింది కదా.